ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధ అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీవ్రంగా ఉంది. నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. అది వచ్చేసి గాంజా, డ్రగ్స్, మారక విషయం. రెండవది కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఉపయోగం చాలా ఉన్నది. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి. ఇక్కడ వాటి గురించి చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి హాస్పిటల్ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను తర్వాత మీకు అడిగిన ప్రశ్నకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు గైడ్ లైన్స్ ఇస్తాము. దాంతోపాటు అప్లై చేసేవాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్లయితే ఏ విధంగా వీళ్ళకి ఫాస్ట్గా ఆన్లైన్ అప్లై చేస్తే 4 చోట్ల తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా ఇవ్వాలని చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం, ఐటీ శాఖ మంత్రిగా కూడా చెప్పారు, అదే మంత్రిగా కూడా చెప్పారు. దాని ప్రకారం ఇది కూడా వీళ్ళంతలో ఇవాళ బహుశా తెలియనొట్టి మనం ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపు దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇది కూడా వీళ్ళంతలో అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఏటీఎం థెఫ్ట్స్ జరిగి వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనంతపురంలో మనం గ్యాంగ్ ఉంది, వాటితో పాటు ఇక్కడ అప్లైస్ కూడా ప్రస్తుతం మనం తీసుకొని బయట రాష్ట్రాల్లో ఉన్నాయి అక్కడ పట్టుకొని ఇలా ఇతర రాష్ట్రాలకు సమన్వయం చేసుకొని వాటిని క్రియేట్ చేయడానికి మీద ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇలా చెప్పినట్టు ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం జరిగింది, హాస్పిటల్ సేఫ్టీ విషయం కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏ విధమైనటువంటి శాంతి భద్రత విషయంలో కానీ ఏదైనా కానీ మరింత మెరుగైన సేవలు అందించి ప్రజలకి వీళ్ళంత చట్టానికి లోబడి పనిచేస్తూ అన్ని విధాల కరెక్ట్గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారితంగా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాము. ఆ విషయంలో మేము ఖచ్చితంగా పోలీసు అందరూ కూడా ఆ దిశలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలా కాకుండా ఏంటి ఇవ్వలేదు ఓన్లీ మాదక ద్రవ్యాలు ఉందంటే ఏదైతే రెడ్ స్టాండర్డ్ హాస్పిటల్స్ రెడ్ స్టాండర్డ్ నుంచి ఫోకస్గా చేస్తున్నాం. అదేవిధంగా పేరు ఇదే ఉంటుందా, పేరు మాత్రం వచ్చాక బట్ ఏదైనప్పటికీ నార్కోటిక్స్ వ్యతిరేకంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేసేటువంటి దృష్టిలో ప్రత్యేకంగా ఒక ఫోకస్ ఉండాలని ఉద్దేశంతో ఈ సంస్థను పెట్టడం జరుగుతూ ఉంది. రామకృష్ణ పట్నం దీనికి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇచ్చి అవగాహన ర్యాలీలు అయితేనేమి అన్ని జిల్లాలకి, అన్ని పోలీస్ స్టేషన్లకి, అన్ని స్కూల్స్కి, కాలేజీలకు వెళ్ళాము. హత్య గురయ్యారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా కోరుతా ఉన్నారు ప్రజాప్రతినిధి. రమేష్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా ఉందన్నారు. మీ నోటీస్కి వచ్చిందే, దాని స్టేటస్ ఏంటి అసలు? ఈ మధ్య దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్గా సిఐడికి పంపించడం జరిగింది ఇన్వెస్టిగేషన్కి. అది వాళ్ళు త్వరలో దర్యాప్తు చేసి అన్ని విషయాలు పెట్టారు. 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ తెలుసుకోవాలనుకుంటాను. అది కేసు పెట్టే సిబిఐకి వెళ్ళిపోయింది. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ రవాణా, సాగు, రవాణా, విక్రయం, వాడకం 4 ఫేజెస్లో జరుగుతూ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడ జరిగిన దాని మూలాలు ఏపీలో ఉన్నాయి. ఇక్కడ సతీష్ కుమార్ అని ఒక జేడీ గంజాయి కోసం స్పెషల్ ఆఫీసర్ని వేశారు, తమిళనాడు ఐపీఎస్ ఆఫీసర్. 2 లక్షల కిలోలు చెప్పిన 2 సార్లు దగ్ధం చేశారు. ఇదే నా 15 ఏళ్ల కెరీర్లో చాలామంది డీజీపీలు 3-4 డీజీపీలు దీని మీద మీరు చెప్పినట్టు చెప్పి వెళ్తూ ఉన్నారు. కాగితాలకి, వార్తలకి పరిమితం అవుతుంది.
నిర్మూలనకి మీరు తీసుకునే చర్యలేంటి? అది చాలా కరెక్ట్ అడిగారు. ఇంకా ముందు చేసినట్టుగా కాకుండా ఎదురుండి నేను మీకు అందరూ ఉదాహరణ చెప్పాను కావాలని. ఒక సమస్య ఉన్నప్పుడు ప్రత్యేకమైన ఒక బృందం ఏర్పాటు